ఒకప్పుడు స్కూల్స్ అంటే విద్య మానవత్వం నేర్పించే స్థలాలండి. కానీ ఇప్పుడు స్కూల్స్ అంటే అడ్మిషన్స్ కోసం పోటీ పడే బిజినెస్ సెంటర్స్లా మారిపోయాయా? చూద్దాం. హాయ్, దిస్ ఇస్ హారిక. వెల్కమ్ టు మై ఛానల్ మోటివేషన్ విత్ హారిక సతీష్. సో ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం అనేది అందరికీ తెలుసు, కానీ దీనిపైన ఎవ్వరూ నోరు విప్పట్లేదు. రీసెంట్గానే మనకి 10th రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో మన ఏరియాలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అనే విషయం వినపడుతుంది. అండ్ అలాగే ఏవైతే రిమైనింగ్ ప్రైవేట్ స్కూల్స్ కానీ మిషనరీ స్కూల్స్ కానీ ఉన్నాయో వాటి రిజల్ట్స్ అనేవి బాగానే వచ్చాయి. కానీ ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? అసలు ఇది నిజమా కాదా? సో నిజం ఏదైతే కానివ్వండి, కానీ ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. సో ఈ స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ వచ్చేసి 2 విషయాలను కూడా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అడ్మిషన్ ప్రెషర్ అనేది ఆ కన్సర్న్ టీచర్కి పెట్టడం. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ ఒలింపియాడ్ అండ్ ఐఐటి ఫౌండేషన్స్. సో ఒలింపియాడ్ అండ్ ఐఐటి ఫౌండేషన్స్ అనేవి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కాంపిటీషన్ ప్రకారం అవసరమే. కానీ అసలు ఏబీసీ రాలేని వాడికి మీరు జెడ్ నేర్పిస్తాను అంటే వాడు ఎలా క్యాచ్ చేయగలుగుతాడు? సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే జెడ్ మీద కాదు, ఏబీసీ. అంటే వాడికి బేసిక్స్ అసలు రాయడం రావాలి, అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం కావాలి. జనరలైజ్డ్ కంటెంట్ అనేది ఫస్ట్ వాడికి రాకుండా మీరు నెక్స్ట్ స్టెప్స్ అనేవి తీసేసుకుంటే వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకపోతే ఇంకేమవుతారా అండి? ఈ రోజుల్లో టీచర్స్ చదువు చెప్పడం కంటే స్కూల్కి అడ్మిషన్స్ తీసుకురావడానికే ఎక్కువ కష్టపడుతున్నారండి. అసలు వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద టీచర్ అండి? గివింగ్ ద గుడ్ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్. కానీ దానికి బదులు లిసన్ ప్రిపేర్ చేయడానికి బదులు వాళ్ళు సేల్స్ ప్రెజెంటేషన్ తయారు చేసేలా మారిపోయారు. అంటే సింపుల్గా టీచర్స్ని సేల్స్ పర్సన్స్గా మార్చేశారు. ఎప్పుడైతే ఈ అడ్మిషన్ స్ట్రెస్ అనేది టీచర్స్కి పడుతుందో వాళ్ళు ఈ టాపిక్స్ అనేవి స్టూడెంట్స్కి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక టాపిక్ని మనం స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందు రోజు మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే మనం చాలా ఎఫెక్టివ్గా దాన్ని చెప్పగలం. అండ్ అలాగే ఈజియెస్ట్ వేలో అండ్ అలాగే స్టూడెంట్స్కి అర్థమైన వేలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని మనం చెప్పగలం. కానీ వీళ్ళు ఆ టైం అనేది టీచర్కి ఇవ్వట్లేదు. అంటే స్టూడెంట్ మీద కేటాయించాల్సిన టైంని వాళ్ళు అడ్మిషన్ ప్రెజర్ అనే పేరుతో టీచర్కి పెడుతున్నారు. సో అప్పుడు వాళ్ళ టాపిక్ని ఎలా చెప్పగలుగుతారండి స్టూడెంట్కి రీచ్ అయ్యేలాగా? మీ స్కూల్స్ని మీరు అడ్వర్టైజ్ చేసుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ దానికోసం మీరు వేరే టీమ్ని అలాట్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెజరైజ్ టీచర్స్కి మీరు చేయించాల్సింది ఏంటి? వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ మెథడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, వాళ్ళు చెప్పేది స్టూడెంట్స్కి ఎంతవరకు అర్థమవుతుంది, అండ్ అలాగే న్యూ స్కిల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీ టీచర్స్కి ఎప్పుడైతే ట్రైన్ చేస్తారో సో ఆటోమేటిక్గా ఒక టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే పిల్లాడి యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఆటోమేటిక్గా మీరు అడ్మిషన్స్కి వెళ్ళక్కర్లేదు, మీ స్కూల్కి అడ్మిషన్స్ అనేవి వస్తాయి. సో ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొక పెద్ద సమస్య ఏంటి అంటే అండి పేరెంట్స్ యొక్క అన్స్టేబుల్ డెసిషన్స్. సో ఎప్పుడైతే ఒక స్కూల్ టీచర్ వచ్చి వాళ్ళ స్కూల్ కోసం ఒక 2 మంచి మాటలు చెప్పంగానే ఈ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూడకుండా, అంటే వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా అనేది ఈ రిమైనింగ్ విషయాలు ఏవి ఆలోచించకుండా మా పక్కింటి వాళ్ళ స్కూల్ మార్చారు సో నేను కూడా ఇమీడియట్గా స్కూల్ని మార్చేయాలి అనే థాట్తోనే వీళ్ళు ఉంటున్నారు. అంతే తప్ప వాళ్ళ పిల్లడి యొక్క పర్ఫార్మెన్స్ని వాళ్ళు అనలైజ్ చేయట్లేదు. సో ఇలా చేయడం వల్ల ఫ్రీక్వెంట్గా మీ పిల్లల స్కూల్ మార్చడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫస్ట్ మారిపోతారు, ఆ తర్వాత క్లాస్ రూమ్ మారిపోతుంది, తర్వాత అట్మాస్ఫియర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది మారుతుంది. సో ఇవన్నిటికీ అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. సో మళ్ళీ వాళ్ళలో ఉండే గ్రోత్ అనేది ఫస్ట్ నుంచి రీస్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది కొన్ని టైమ్స్. సో అందుకే ఎవరో మార్చారు అని మీరు మార్చకండి. సో మీకు ఆ ఉన్న స్కూల్ బెటర్గా అనిపించింది అంటే మీరు దాంట్లోనే కంటిన్యూ చేయండి. సో మీ పిల్లలు ఎంత పెద్ద స్కూల్లో చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా వాళ్ళకు ఒక కరెక్ట్ గైడెన్స్ అనేది మనం ఇవ్వగలిగితే, వాళ్ళలో క్యాపబిలిటీ అనేది ఉంటే వాళ్ళు అక్కడ కూడా
మంచి రిజల్ట్స్ని ఇస్తారు. మనం వాళ్ళకి ఎంత పెద్ద ప్లేట్లో అన్నం పెట్టినా వాళ్ళ ఆకలికి వాళ్ళు ఎంత తినగలిగితే అంత మాత్రమే వాళ్ళు తింటారు. అలా అని చెప్పి మనం అతిగా పెడితే వామిటింగ్స్ అవుతాయి. సో అదే విషయం చదువులో కూడా వర్తిస్తుందండి. వాళ్ళకి మనం ఎంత పెద్ద స్కూల్లో చదివిపించేసి ఎక్కువ స్కిల్స్ అనే వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి అన్నా వాళ్ళు ఎంత తీసుకోగలుగుతారో అంత మాత్రమే తీసుకోగలుగుతారు. మనం ఎప్పుడైతే ఫోర్స్ చేస్తామో ఆ ఉన్నది కూడా వాళ్ళకి రాకుండా పోతుందండి. రీసెంట్గానే మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ప్రిన్సిపల్ స్టూడెంట్ దగ్గర ఫోన్ తీసుకున్నందుకు స్టూడెంట్ దారుణంగా ప్రిన్సిపాల్ పైన చేసుకున్న విషయం అనేది అందరికీ తెలిసిందే. సో పిల్లల నుంచి ఇటువంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది ఆ వ్యక్తికే అవమానం కాదండి, సో ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కే అవమానం. సో ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక ఐఏఎస్ అయినా, సో ఉద్యోగం ఏదైనా కానివ్వండి, కానీ వాళ్ళందరి ఉద్యోగం టీచర్ చేతిలోనే మొదలవుతుందండి. సో అలాంటి టీచర్కి ఈ సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉండాలి, అలాంటి టీచర్కి సొసైటీలో రెస్పెక్ట్ లేకపోతే ఫ్యూచర్ ఏం కావాలి? సో ఒకప్పటి విద్యా విధానాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మొత్తం స్కూల్స్ అన్ని ఒకప్పటి విద్యా మందిరాలుగా మార్చాలి. సో మన సొసైటీలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక మార్పు అనేది ఖచ్చితంగా అవసరం. అది కూడా మనందరి చేతిలోనే ఉంది. మన పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా మనం మంచిగానే మార్చాలి. నేను చెప్పిన ఈ ప్రతి విషయం కానీ మీకు నిజం అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.